హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ ఉలవచారు. వేడి వేడి అన్నంలో ఈ చారు వేసుకొని తింటే రుచి చాలా బాగుంటుందండి. రుచే కాకుండా ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ చారు తినడం చాలా మంచిది. కమ్మనైన ఈ ఉలవచారుని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం అయితే ముందుగా ఒక కప్పు ఉలవల్ని తీసుకోండి. చాలామందికి ఉలవలు ఏ విధంగా ఉంటాయో తెలియదు కదా. ఉలవల్లో రెండు రకాలు ఉంటాయి, ఎర్ర ఉలవలు, నల్ల ఉలవలు. ఇవి సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ నేను ఎర్ర ఉలవల్ని తీసుకున్నాను. వీటిని రాళ్ళేమీ లేకుండా నీట్గా శుభ్రం చేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 12 గంటల ముందుగా, అంటే ముందు రోజు నైటే సోక్ చేసుకున్నానండి, నెక్స్ట్ డే రోజు మార్నింగ్ కోసం. 12 గంటల తర్వాత చూడండి ఉలవలు చక్కగా నానిపోయాయి. ఇలా మనం ఒక గింజ తీసి పగలు కొడితే చక్కగా 2 వక్కలు అవుతాయి, బాగా నానిపోయినట్టు. మరొకసారి వాష్ చేసుకొని కుక్కర్ తీసుకొని దాంట్లోకి నానిన ఉలవలు మొత్తం వేసుకొని ఏ కప్పుతో ఉలవల్ని తీసుకున్నామో సేమ్ కప్పుతో 6 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు ఉలవల్ని తీసుకున్నానండి, సో 1 కప్పుకు 6 కప్పుల వాటర్ వేసుకొని కుక్కర్ మూత అడ్జస్ట్ చేసుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. మనకి ఇక్కడ ఉలవలు ఉడికాయో లేవో చూసేద్దాం. ఒకసారి గరిటతో కలుపుకొని ఉలవలు అనేది మనకు చక్కగా ఉడికిపోయాయండి. ఉడికాయో లేవో టేస్ట్ చేయడానికి ఒక గింజ తీసుకుని ఇలా మెదుపుకుంటే సరిపోతుంది. ఇలా మెదుపుకుంటే చూడండి పర్ఫెక్ట్గా ఉడికాయి కదా. ఇలా ఉడికిన ఉలవల్ని మనం ఇలా జాలి గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఉలవల వాటర్ని ఉలవల్ని పూర్తిగా సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకున్న ఈ ఉలవల్ని మనం చల్లారిన తర్వాత తాలింపు వేసి పిల్లలకి పెడితే చాలా మంచిదండి. లేకపోతే బెల్లం కలిపి పెట్టినా చాలా మంచిది. ఉలవల నుంచి వాటర్ మొత్తం సెపరేట్ అయ్యాయి. చల్లారేంత వరకు ఆ జాలి గిన్నెని అలానే పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి వాటర్ స్ట్రెయిన్ అవ్వడమే కాకుండా ఇవి చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తర్వాత దీంట్లోంచి 4 టేబుల్ స్పూన్ల ఉలవల్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లో వాటర్ ఏమీ లేకుండా ఫైన్గా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసి వేయడం వల్ల మనకు చారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టుకున్నాక ఉలవలు అనేది చూడండి పూర్తిగా చల్లారిపోయాయి కదా. వాటర్ కూడా ఉలవల నుంచి పూర్తిగా సెపరేట్ అయిపోయాయి. ఇంకా ఇలా సెపరేట్ అయిపోయి చల్లార్చిన ఈ ఉలవల్ని బౌల్ అనేది పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లోకి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు గుజ్జును తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఆ మిశ్రమాన్ని చారులోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చారు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. అలాగే ముందుగా మిక్సీ చేసి పెట్టాం కదండి ఉలవల మిశ్రమం, దాన్ని కూడా వేసుకోవాలి. ఇలా ఉలవలు మిక్సీ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుండడమే కాదు, చారు అనేది చిక్కగా చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత చింతపండు పులుసు, ఉలవ చారు, మిక్సీ చేసిన ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కారం మీకు నచ్చినట్టు తక్కువ కానీ ఎక్కువ కానీ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ చారుని పక్కన పెట్టుకొని తాలింపు కోసం కడాయి తీసుకొని కడాయి వేడెక్కిన తర్వాత 2 పావుల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అవి చక్కగా చిటపట్లాడిన తర్వాత దీంట్లోకి 4 ఎండుమిరపకాయలు, అలాగే దీంట్లోకి సన్నగా చీల్చుకున్న 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, అలాగే దీంట్లోకి సన్నగా తరుక్కున్న ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా స్లైసెస్లా కట్ చేసుకోండి. ఈ ముక్కలన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకు ఉల్లిపాయలు అనేవి రంగేం మారనవసరం లేదు, జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గిన ఈ ఉల్లిపాయల్లోకి 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకొని ఈ మిశ్రమాన్ని కూడా ఒక 30 సెకండ్స్ దూరగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇవన్నీ ఫ్రై అవుతుంటే మంచి సువాసన వస్తుందండి. అప్పుడు దీంట్లోకి 4 పఫ్ఫుల ఇంగువను వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్తో పాటు అరుగుదలకు కూడా హెల్ప్ అవుతుంది. 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా దూరగా ఫ్రై చేసుకోవాలి.
ఒక 1 మినిట్ ఫ్రై చేస్తే చూడండి మనకి ఇక్కడ ఈ తాలింపు అనేది చక్కగా ఫ్రై అయిపోయి దగ్గర పడుతుంది కదా. ఇలా దగ్గర పడుతున్నప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ మిశ్రమంలోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఉలవచారుని వేసుకోవాలి. ఈ ఉలవచారు వేస్తున్నప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ చారు తాలింపు అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు 1 నుంచి 2 పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. చక్కగా ఇలా మరిగించుకున్న తర్వాత ఇక్కడ మీకు ఉప్పు కారాలు టేస్ట్ చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఉప్పు కానీ తక్కువ ఉంటే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా చారు తీసి రుచి చూడండి. ఇలా రుచి చూస్తే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. నాకైతే కొద్దిగా తక్కువ ఉందండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగించుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ యమ్మీ అయిన ఉలవచారు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మామూలు చారుతో కంపేర్ చేస్తే అద్భుతంగా ఉంటుందండి. అమ్మమ్మల కాలం నాటి రెసిపీ కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, మరెందుకు ఆలస్యం. పిల్లలకి పెడితే కూడా చాలా మంచిదండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.